భర్త వెళ్ళిపోగానే, ఛీ, నా భర్త అంతటి స్థితిని పొందాడు, నేను ఇంకా ఈ సంసార లంపటమునందు పడిపోయి ఉండిపోయాను, నేను కూడా ఉద్ధరింపబడాలి. అందుకని ఇప్పుడు దేవహూతి కపిల మహర్షి దగ్గరికి వెళ్ళింది, కొడుకు దగ్గరికి వెళ్ళి ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. భూరి మదీయ మోహ తమముం బెడబాప సమర్థులన్యులెవ్వారలు నీవు కాక నిరవజ్య నిరంజన నిర్వికార సంసార లతా లవిత్ర భుజసత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక. ఈ సంసారంలో ఉన్నవాడు ఒక స్థితికి వెళ్ళిన తరువాత అడగవలసిన మాట. నేను ఇంతకాలం మొహాంధకారంలో పడిపోయాను, ఈ ఇంద్రియముల యొక్క సుఖములే సుఖములు అనుకుని ఈ సంసారమునందు ఉండిపోయాను. నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. కాలమునందు నాకు కూడా సమయం అయిపోతోంది, నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్వమును నాకు బోధ చెయ్యి అని అడిగింది. అడిగితే మహానుభావుడు కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీన్నే కపిల గీత అంటారు. ఈ కపిల గీత వింటే ఏమవుతుంది అంటే, కపిల గీత విన్నటువంటి వాళ్ళకి ఇంతకాలము నుంచి ఏది చూసి సత్యమని భ్రమించారో ఆ సత్యము సత్యము కాదన్నటువంటి వైరాగ్య భావన ఏర్పడడానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది. కపిలుడు దేవహూతికి చెప్పాడు, దేవహూతి విని మోక్షం పొందేసింది అని పూర్తి చేసేసాడు అనుకోండి వ్యాసుడు. మీరు నేను అభ్యంతర పెడతామండి? ఏమీ అభ్యంతర పెట్టాం. భగవద్గీత కృష్ణ భగవానుడు చెప్తే ఒక్క అర్జునుడికి వినపడింది, అలాగే దేవహూతికి వినపడిందండి అన్నాడు అనుకోండి. మీరు నేను ఈ ఆఖ్యానం విని ఏమిటి ఉద్ధరింపబడతాన్నటువంటి వాళ్ళు ఎవరైనా మహాపురుషులు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మనలో ఎవరైనా కర్దమ ప్రజాపతి స్థాయిలో ఉన్న వాళ్ళం ఉన్నామా? పెద్దలు నిర్ణయించిన వివాహానికి వారసులుగా వస్తూ కర్దమ ప్రజాపతి స్థాయిలో ఉన్నామా? లేం. ఏమో మీ సంగతి నాకు తెలియదు, మీరు మహాత్ములు, మీరు కర్దమ ప్రజాపతులేమో. నేను మాత్రం దేవహూతి స్థాయిలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు అసలు వినవలసినది ఏది? ఇందులో కపిల గీత వినాలి. ఇప్పుడు కపిలుడు చెప్తున్న మాటలు వినాలి. కపిలుడు చెప్తున్న మాటలు వింటే దేవహూతికి ఏదైందో అది మనకు అవుతుంది కదా. ఆ తర్వాత దేవహూతి ఏం చేసింది, దేవహూతికి ఏం జరిగింది, కాబట్టి మీకు అదే జరుగుతుంది, అంతే కదండి తీర్పు. కాబట్టి ఇప్పుడు కపిలుడు ఏ ప్రసంగం చేస్తున్నాడో ఆ ప్రసంగం చాలా విలువ కలిగినటువంటి ప్రసంగము. ఇప్పుడు అమ్మకి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన అన్నాడు, అమ్మా, ప్రతి జీవికి కూడా ప్రపంచములో అనేక రకమైన జీవరాశులు ఉన్నాయి. అందులో ప్రధానముగా మనుష్యుడనబడేటటువంటి వాడి జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఎందుచేత అంత గొప్ప జన్మ అంటే, తరలాక్షి వినుమ చేతన దేహముల కంటే చేతన దేహముల్ శ్రేష్టము, అందు ప్రాణవంతంబులై స్పర్శజ్ఞానంబు కలుగు చైతన్య వృక్షముల కంటే ఘన రసజ్ఞాత సంకలిత చేతనులుత్తములు, రసజ్ఞానంబు కలుగు వాని కంటే గంధజ్ఞానంబు కలిత భృంగములు కడు శ్రేష్టములు, వానికంటే శబ్ద వేదులగుదురు శ్రేష్ఠులు, వెలయు శబ్ద విధుల కంటేను మరి రూపవేదులైన వాయసాదులు శ్రేష్టములు, వానికంటే వరుస బహుపాదలుత్తములు, వారికంటే తలప చతుష్పదులు అధికులు, దలకొని మరి వారికంటే పాదద్వయముంకల మనుజులు అఘతములి ములవారలయందు వర్ణములు నాల్గరయన్. ఆయన ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా అండి? ఈ సృష్టిలో దేని బట్టి ఏది గొప్పదో చెప్తానమ్మా, నువ్వు కొంచెం జాగ్రత్తగా విను. ఏమిటి? ఈ దేహములు పొందినటువంటి వాళ్ళల్లో ప్రాణములు కలిగినటువంటివి మొదట శ్రేష్టములు. ఏవి ప్రాణములు కలిగినవి? చెట్లకి ప్రాణం ఉంది. చెట్లకి ప్రాణం ఉన్నా చెట్ల కన్నా గొప్పతనం ఉన్నదోటి ఉంది ప్రాణం ఉండి. ఎందుచేత అది గొప్పది అంటే, స్పర్శజ్ఞానము కలుగుట చేత వృక్షముల కంటే స్పర్శజ్ఞానం ఉన్నది గొప్పది. చెట్టుని పట్టుకుని మీరు నరికేస్తున్నారనుకోండి, స్పర్శజ్ఞానం ఉంటుంది, తెగుతూ ఉంటుంది. కానీ స్పర్శజ్ఞానం ఉన్నంత మాత్రాన నిజంగా స్పర్శజ్ఞానం ఉండి తెగిపోయి నరకపడుతుంటే దానికి ప్రాణమైతే ఉంది, కానీ ఆ నరకబడుతున్నప్పుడు దాని యందు విశేషమైనటువంటి ఖేదమో అరుపో బాధో కలుగుతుందని మీరు అనలేరు. ప్రాణము మాత్రం ఉన్నది. స్పర్శజ్ఞానమున్నది ఎవరికి ఉన్నది అంటే, దీనికన్నా స్పర్శజ్ఞానము ఉన్న ప్రాణి ఏది ఉన్నదో అది ఉత్కృష్టము. అంటే చెట్టుకి లేదు, కానీ చెట్టు కన్నా ఒక బర్రె అలా వెళ్ళిపోతూ ఆ చెట్టుకేసి ఇలా ఒరుసుకుంటే నా దురద తీరుతుంది అనుకుంది అనుకోండి, స్పర్శజ్ఞానం ఉంది కాబట్టి ఆ ప్రాణి గొప్పది.
స్పర్శజ్ఞానం ఉన్నదానికన్నా కూడా ఏది గొప్పది అంటే రసజ్ఞానము కలిగినది గొప్పది. రుచి కూడా చెప్పగలిగిన ప్రాణి ఉంటే అది గొప్పది. రుచి కూడా చెప్పగలిగినటువంటి జ్ఞానము కంటే వాసన కూడా చెప్పగలిగినటువంటి భృంగములు గొప్పవి. అందుకే సువాసన కలిగిన చోటికి సీతాకోక చిలుకలు ఎగురుతాయి. అందుకని సువాసనని పసిగట్టగలిగినటువంటి భృంగములు గొప్పవి. దానికన్నా ఏది గొప్పది? శబ్దమును వినగలిగినటువంటి వాయసాదులు అంటే పక్షులు మొదలైనవి గొప్పవి. చప్పుడైతే అది ఇలా అంటుంది అని, చిన్న చప్పుడైతే ఎగిరిపోతుంది. కాబట్టి అది చప్పుడికి ప్రతిస్పందిస్తోంది. శబ్దమును వినగలిగినది గొప్పది. శబ్దమును వినగలిగిన దానికన్నా ఏది గొప్పది? అనేక పాదములు ఉన్నది గొప్పది. అదేమిటంటే అనేక పాదములు ఉన్నది ఉంటుందా అంటే ఉంటుంది. 8 పాదములు ఉన్నది ఒకటి ఉంది ప్రపంచంలో, శరభం అంటారు. అది గొప్పది. దానికన్నా ఏది గొప్పది? 4 పాదములుండి సాధుత్వము కలిగినది గొప్పది. ఆవు, గేదె, గొర్రె, మేక ఇలాంటివి. 4 పాదములున్న కన్నా ఏది గొప్పది? 2 పాదములు ఉన్న మనిషి గొప్పవాడు. 2 పాదములున్న మనిషి సృష్టి యందు చాలా గొప్పవాడు. కానీ పాడైపోవడానికి కారణం ఏమిటో తెలుసా అమ్మా? నేను చెప్పేస్తాను, నువ్వు జాగ్రత్తగా వింటే నీకు అర్థమైపోతుంది అన్నాడు. ఇది సాంఖ్యం కదండి. ఆయన ఒక మాట చెప్పాడు. అసలమ్మా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. ఆయనని ఏమని పిలుస్తారో తెలుసా? పురుషుడు అని పిలుస్తారు. ఆయన ఎక్కడుంటాడు? ఇక్కడ ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే తను అర్థం కాకుండా ఉండడం కోసం త్రిగుణములతో కూడిన మాయా అన్న దానిని సృష్టించాడు. ఈ మాయలోంచి 24 తత్వములు వచ్చాయి. ఎంత గొప్ప గీత చెప్పేస్తున్నాడో చూడండి. 24 తత్వములు బయటికి వచ్చాయి. అందుకే సాంఖ్యం అని పేరు దానికి. 24 ఏమిటి? 5 మహాభూతములను సృష్టించాడు ముందు. అవే పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. ఈ 5ంటిని సృష్టించాడు ముందు. పృథివీ అంటే మట్టి, ఆపస్ నీరు, వాయువు గాలి, తేజస్ అగ్ని, ఆకాశము అంతటా నిండి ఉంటుంది. వీటికి కొన్ని లక్షణములను ఇచ్చాడు. ఈ లక్షణములను దాటడానికి వీల్లేదు. ఇది ఈశ్వర శాసనం. పృథివికి ఏ లక్షణం ఇచ్చాడో తెలుసా? అసలు మాయ అంతా ఎక్కడుంటుంది? పృథివిలోనే ఉంటుంది. ఏమిటో తెలుసా అండి పృథివికి ఉన్న గొప్పతనం? పృథివి మిగిలినటువంటి భూతములకన్నింటికీ ఆశ్రయం అవుతుంది. నీరు నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? భూమి మీద నిలబడాలి. అగ్ని వెలగాలి. దేని మీద వెలగాలి? భూమి మీద వెలగాలి. గాలి వీచాలి. భూమి మీద వీచాలి. అన్ని భూతములకు భూమి ఆధారముగా ఉంటుంది. పృథివీకున్న గొప్పతనం ఏమి? ఒకే పృథివీ వికారమును చెందుతుంది. ఒక మట్టి, ఇంత మట్టి తీసుకుని కుమ్మరివాడు ఏం చేస్తాడంటే పెళ్లి కూతురు బొమ్మ చేస్తాడు. ఇంత మట్టి తీసుకుని పెళ్లి కొడుకు బొమ్మ చేస్తాడు. అక్కడ ఉన్న పిల్లవాడు ఒకడు వచ్చి అంటాడు, నాన్నగారండి నాన్నగారండి ఈయన మగపిల్లాడండి, నాన్నగారండి నాన్నగారండి ఇది ఆడపిల్లండి అంటాడు. ఆడపిల్ల మగపిల్లవాడు, స్త్రీ పురుషుడు, ఈ భేదము దేని వలన వచ్చినది? మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అందులో వైరాగ్యం వచ్చేస్తుందండి. ఆశ్చర్యం. ఎక్కడొచ్చినది? ఒకే పృథివీ చిన్న చిన్న వికారములు చెందినది, చిన్న మార్పు చెందిందంతే. శరీరములు రెండూ ఒకటే. పృథివితో చేయబడిన శరీరాలు రెండూ ఒకలాగే ఉంటాయి. ఏదో కొద్దిగా 1-2 చోట్ల మార్పు చెందుతుంది అంతే. పృథివి మార్పు చెందింది కాబట్టి తన జీవితం అంతా నాశనం చేసేసుకుంటున్నాడు వ్యామోహంలో ఒకడు. ఏం ఆశ్చర్యమమ్మా! ఇది పృథివీ వికారము. ఈ పృథివీకి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? అంతటా ఉన్న ఆకాశమును ముక్కలైనట్టు చూపిస్తుంది. మీరు ఒక కుండ పెట్టారనుకోండి, కుండలో ఆకాశం ఉంటుంది. మీరు గది కట్టారనుకోండి, గదిలో ఆకాశం ఉంటుంది. గోడలు తీసేస్తే మళ్ళీ అనంత ఆకాశం అయిపోతుంది. కుండ పగిలిపోతే ఆకాశం అయిపోతుంది. ఘటాకాశం, మఠాకాశం ఇలా ఉంటుంది. నీరేం చేస్తుంది? తడుపుతుంది, మెత్తతనాన్ని తీసుకొస్తుంది, దాహం తీరుస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? ఎండింప చేస్తుంది, కాలుస్తుంది, దాహం వేసి ఆకలేసేటట్టు చేస్తుంది. వాయువు ఏం చేస్తుంది? ఇక్కడ అక్కడ అని లేకుండా చొరబడగలదు. ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళిపోతుంది. తేలికైన వాటిని ఓ చోట కుప్ప పెడుతుంది. ఒక్కొక్కసారి విరగ్గొట్టేస్తుంది, ప్రభంజనం అయిపోయి చెట్లని విరగ్గొడుతుంది. ఒక్కొక్కసారి అన్నింటినీ అన్ని వైపులకి చిమ్మేస్తుంది. ఇలా చెయ్యగలిగినది గాలి. ఒకటి చేసేది ఒకటి చెయ్యదు. ఈ 5ంటిని పంచమహాభూతములుగా నిర్మించాడు. ఈ పంచభూతములను నిర్మించిన వాడు అక్కడతో ఊరుకోలేదు. పంచభూతములను నిర్మించి పిండాండములో 5 కర్మేంద్రియములను సృష్టించాడు. వీటికి ఏమీ జ్ఞానం ఉండదు. కాళ్ళు, చేతులు 2, నోరు 3, మలద్వారము 4, మూత్రద్వారము 5 కర్మేంద్రియాలు.
5 జ్ఞానేంద్రియాలని సృష్టించాడు. అవే కన్ను, ముక్కు, చెవు, నాలుక, చర్మము. ఈ 5ంటిని సృష్టించాడు. ఇప్పటికి 15 అయ్యాయి. ఇప్పుడు పెద్ద ఆట ఆడాడు ఆయన. ఇప్పుడు ఆయన ఆడిన ఆట ఏమిటో తెలుసా అమ్మా? ఆయన తెలియకుండా ఉండడం కోసమని ఆయనే ఇక్కడ కూర్చుని ఆయనే వీటన్నిటిలోకి ప్రవహిస్తున్నాడు. ప్రవహిస్తూ ఒక గమ్మత్తు చేశాడమ్మా. ఇది ఎవడు తెలుసుకుంటున్నాడో వాడికి వైరాగ్యం వస్తోంది అన్నాడు. ఏది తెలుసుకోవాలి? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది బయట భూమి ఉంది కదండి, ఇక్కడ భూమి లేదండి, ఇదంతా భూమి ఉంది, పృథివీ. ఈ పృథివికి ఒక తన్మాత్రని సృష్టించాడు ఆయన. ఏమిటా తన్మాత్ర అంటే? సూక్ష్మభూతం అంటారు దాన్ని. ఏమిటది అంటే పృథివికి వాసన ఉంటుంది. అందుకే మీరు ఎండిపోయిన నేల మీద నీళ్లు పోశారనుకోండి, కమ్మటి వాసన వస్తుంది. పృథివికి వాసన ఉంటుంది. పృథివికి వాసన అన్న తన్మాత్రని సృష్టించి వాసన పట్టుకోవడానికి ఈ శరీరంలో ఒక కేంద్రాన్ని పెట్టాడు, రాడార్ పెట్టినట్టు. అది ఎక్కడుంది? ముక్కు. ఈ ముక్కు జ్ఞానేంద్రియం ఇదేం చేస్తుంది? పృథివిలోంచి వస్తున్న వాసనలు పసిగడుతూ ఉంటుంది. అలాగే నీటికి రుచిని పెట్టాడు, పోషించగలిగిన శక్తి పెట్టాడు. ఆ రుచిని పట్టుకోవడానికి ఇక్కడ నాలుకని పెట్టాడు. బయట శబ్దాన్ని పెట్టాడు, ఆ శబ్దము ఆకాశంలోంచి వచ్చేటట్టు చేశాడు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే శబ్దం మీరు చూడగలరా? ఆకాశంలో వెడుతుంది, కానీ దాన్ని ఎవరు పట్టుకోగలరు? పట్టుకోవడానికి చెవిని పెట్టాడు. ఇప్పుడు శబ్ద స్పర్శ, స్పర్శని పెట్టాడు. ఆ స్పర్శ వాయువులోంచి వస్తుంది. అందుకే అమ్మయ్య చల్లటి గాలి తగిలిందండి అంటాడు. స్పర్శ ఎక్కడ తెలుస్తుంది? చర్మము చేత పట్టుకోబడుతుంది, వాయువులోంచి వస్తుంది. అందుకని వాయువన్న భూతములోంచి స్పర్శ అనబడేటటువంటి తన్మాత్ర ఇక్కడ చర్మము చేత గ్రహింపబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? బయట ఉన్న భూతములను ఇక్కడ ఉన్న భూతములకు తన్మాత్రలు పెట్టి అనుసంధానం చేశాడు. ఇవి పట్టుకోవడానికి సెంటర్స్ పెట్టాడు కొన్ని. కన్ను, ముక్కు, చెవు, నాలుక ఇవి పెట్టి, ఇవి పెడితే అవి తెలిసేసుకోగలవా? నాలుక పెట్టేసి రుచి చెప్పేమంటే చెప్పేస్తుందా? చెప్పలేదు. చెప్పడం కోసం తానే వీటి యందు ప్రవహించాడు, తన శక్తిని వీటి యందు నింపి నిబిడీకృతం చేశాడు. లోపల తాను పురుషుడై కూర్చున్నాడు. కూర్చుని ఈ ఇంద్రియములకు లౌల్యమును పెట్టాడు. ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే ఆట ఆడడం మొదలెడతాయి. ఎప్పుడు చూసిందే చూడు, విన్నదే విను, ముట్టుకున్నది ముట్టుకో, వాసన చూసింది చూడు, ఆ రుచిని మళ్ళీ తెచ్చిపెట్టు అని ఇంద్రియాలు ఆడడం మొదలు పెడతాయి. 20ంటికి 4ంటిని తోడు పెట్టాడు. అవి ఏమిటో తెలుసా అమ్మా? ఇలా ఎప్పుడో చేసిన దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నది చేయమండం, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓ పని చేయమండం. ఇలా 2 పనులు చేసేదాన్ని సంకల్ప వికల్ప సంఘాతం అంటారు. అది మనస్సు. ఈ మనస్సు ఒక ఆలోచన చెప్తుంది, ఇది చెయ్యి అంటుంది. చెయ్యనా వద్దా ఒకరు నిర్ణయిస్తారు, అది బుద్ధి. ఈ చిత్తము, మనస్సు, బుద్ధి, దీనికి చిత్తం అనేటటువంటి దాని నోటి తోడు తెచ్చాడు. ఈ చిత్తం అంటే ఏమిటో తెలుసా అండి? మీరు పూర్వం ఎప్పుడో అనుభవించినటువంటి ఒక సుఖాన్ని గుప్తంగా దాచిపెట్టుకుంటుంది. ఆ రుచి ఎలా ఉంటుందో లోపల టేప్ చేసి అట్టే పెడుతుంది. దాన్ని చిత్తం అంటారు. 4వ దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చాడు. అసలు పెద్ద మాయ అక్కడే. దాని పేరు అహంకారము. ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తున్నాయి? లోపలున్న పురుషుడి వల్ల పనిచేస్తున్నాయి. ఆ పురుషుడు తాను. అది కప్పబెట్టి తెలియకుండా చేసి ఇవన్నీ నేనంటుంటాడు. ఇవన్నీ దేని మీద ఆధారపడ్డాయి? ఈయన మీద ఆధారపడ్డాయి. ఈ గమ్మత్తు ఏమిటి? ఈ బయటున్నవే ఇందులోకి వస్తున్నాయి. ఆ పృథివే ఇందులో పృథివిగా ఉంది. కొంచెం మట్టి ఎంత రుద్దుకున్నా మట్టి వస్తుంది. అందులో నీళ్లే ఇందులోకి వస్తాయి, ఇందులో నీళ్లే అందులోకి ఎడతాయి. అందులో గాలే ఇందులోకి వస్తుంది, ఇందులో గాలే అందులోకి ఎడుతుంది. అందులో ఉన్న ఆకాశమే ఇందులోకి వస్తుంది. మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? ప్రాణములు దేని మీద ఆధారపడ్డాయి? ఆకాశం మీద. ఎందుకో తెలుసా అండి? ఆయన హార్ట్ వాల్వ్స్ బ్లాక్ అయిపోయాయండి, చచ్చిపోయాడంట. బ్లాక్ అయిపోవడం అంటే ఏమిటండి? అక్కడ ఒక కన్న ఉంది, అందులోంచి రక్తం విడుతోంది. అదే ఆకాశం. ఆ ఆకాశం పూడుకుపోయిందనుకోండి, ప్రాణం పోతుంది. ఆకాశము, ప్రాణము, వాయువు రెండూ కలిసి ఉంటాయి. ఉంటే ఈ శరీరము బయట ప్రపంచంతో ఎంతకాలము అనుసంధానము జరుగుతుందో అంతకాలము బ్రతికి ఉన్నాడంటారు. ఈయన లోపల నుంచి వెళ్ళిపోతే అనుసంధానం ఆగిపోతుంది. ఆగిపోతే ఏమైంది? చచ్చిపోయాడని అంటారు. కానీ మనిషి అసలు లోపల ఉండి అన్నింటినీ గుర్తుపడుతున్నవాడోడున్నాడు.
వాడికి ఈ సుఖదుఖాలు వేటితో సంబంధము లేదు. ఎంత గమ్మత్తో తెలుసా అండి? మీరు ప్రతిరోజు చెప్పేస్తారు ఈ విషయాన్ని. ఈ మోకాలు నాకు నొప్పెడుతోంది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నేను నొప్పిగా ఉన్నానండి అన్నాం. ఏమంటాను? డాక్టర్ గారు ఈ మోకాలు నొప్పెడుతోందండి అంటాను. ఈ మోకాలు నొప్పెడుతోందండి అంటే నేను వేరు, ఈ మోకాలు వేరు కదా. డాక్టర్ గారు ఏమిటో కానండి, ఈ మధ్య ఈ శరీరానికి కొంచెం తేడాగా ఉంటుందండి, తలకాయ నొప్పిగా ఉంటుందండి, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు గొంతు నొప్పెడుతోందండి, పూర్వంలా ఉండట్లేదు అంటాడు. అంటే గొంతు నొప్పిగా ఉన్నది అని తెలుసుకుంటున్నది ఒకటి ఉంది, దానికి ఏ నొప్పి లేదు. ఇది నొప్పిగా ఉన్నదని తెలుసుకుంటోంది. ఇప్పుడు గొంతుకి నొప్పి లేదు అని తెలుసుకుంటోంది. గొంతుకి నొప్పి లేనప్పుడు దానికి నొప్పి లేదు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు దానికి నొప్పి లేదు. అది సుఖదుఖములకు అతీతముగా, అరే రే చన్నీళ్ళు పోసుకోకుండా వేడినీళ్ళు మీదోసేసుకున్నావురా, ఒళ్ళు కాలిందిరా అని తెలుసుకుంటోంది. అయ్యో కాసిన చన్నీళ్ళు కలపరా అంటోంది. కలిసిన నీళ్ళు ఇప్పుడు కావలసినంత వేడిలో ఉన్నాయిరా అని తెలుసుకుంటోంది. ఇవన్నీ తెలుసుకుంటున్నదేదో ఆ తెలుసుకున్నటువంటి ప్రజ్ఞ నీవు. అయితే అది వదిలిపెట్టేసి అవన్నీ ప్రసరిస్తున్న శరీరం ఏదుందో ఆ శరీరమును పట్టుకుని ఇది నేను ఇది నేను ఇది నేను అని మాయలో ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తాడు? దీనికి ఏది సుఖమో అది సుఖం అనుకుంటున్నాడు, దీనికి ఏది దుఃఖమో అది దుఃఖం అనుకుంటున్నాడు. కాబట్టి దీనికి ఏది సుఖం? ఇది ఎప్పుడూ కూడా మార్చి మార్చి సుఖస్థానాల్ని మారుస్తుంది. ఏసీ ఉంటే బాగుండంటుంది, పడిశం పట్టిన తర్వాత అబ్బా బయటే పడుకుంటానంటుంది. కాబట్టి ఏమైంది? దీని సుఖము దీని దుఃఖమునకు వశుడవుతున్నాడు. ఇలా అయిపోతే ఏమైపోతుందో తెలుసా అమ్మా? ఇక్కడ ఉన్న పురుషుడు ఒక గమ్మత్తు చేస్తాడు. ఇక్కడ పురుషుడే బయట కాలముగా ఉంటాడు. ఇక్కడ వీడిని పసిగట్టలేవు, బయట కాలాన్ని ఆపలేవు. రెండూ నీ అధీనముల నుంచి దాటిపోతున్నాయి. నువ్వు తెలుసుకోవట్లేదు, ఎప్పుడు వెనక్కి వెళ్ళటలేదు. ఈ కాలమునందు ఏమైపోతుంది? ఒక భయంకరమైన మాట చెప్పాడండి. నిజంగా ఆ మాట చెప్తే మీరు కొంచెం, నేను అంత వ్యగ్రతతో చెప్పలేను, కానీ మీరు కపిలగీత చదివితే కించిత్ భయం వేస్తుంది కూడా. ఈ శరీరము జర్జరీభూతమైపోతుందమ్మా. ఈ కర్మేంద్రియములకు ఉండే పటుత్వము ఉండదు. క్రమంగా ఏమైపోతుంది? ఈ శరీరములో కపవాత పైత్యములు పెరిగిపోతాయి. శరీరమంతా శ్లాష్మముతో నిండిపోతుంది. తిన్న పదార్థమును జఠరాగ్ని జీర్ణము చెయ్యదు. శరీరము ఇంకా లోపలికి పుచ్చుకోవడం మానేస్తుంది. నోటి వెంట మాట రావడం ఆగిపోతుంది. అప్పుడు వీడు ఒక శయ్యాగతుడై ఉండిపోతాడు. ఎందుకని? అసలు తత్వ విచారణ తానెన్నడూ చెయ్యలేదు. నేను నాది ఈ రెండు మాటలు పట్టుకున్నాడు. తను ఎంత అశాశ్వతమో తన చుట్టూ ఉన్న అనుబంధములు అంత అశాశ్వతములే అని తెలుసుకోలేకపోయాడు. ఊరికే పాపకర్మలన్నీ చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. కానీ ఇప్పుడు ఈ పాపకర్మల యొక్క ఫలితమును అనుభవించవలసిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున ఏ దర్శనమవుతుందో తెలుసా? దూతలు వస్తారు, యమదూతలు. వాళ్ళ ఆకారములు పరమ భయంకరములై ఉంటాయి. ఆ ఆకారములను చూస్తూనే కనుగుడ్లు అలా నిలబడిపోతాయి. భయమును పొందేస్తాడు. ఒకే ఒక ప్రాణవాయువు మిగిలిపోతుంది. అది పరిగెత్తి 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 ఎటు నుంచి వెళ్ళిపోవాలో తెలియక కళ్ళల్లోంచి వెళ్ళిపోవచ్చు, చెవుల్లోంచి వెళ్ళిపోవచ్చు, ముక్కులోంచి వెళ్ళిపోవచ్చు, అపానద్వారంలోంచి వెళ్ళిపోవచ్చు, ఎటి నుంచో అటు నుంచి నిర్గమిస్తుంది. నిర్గమించిన తరువాత భటులు పట్టుకుంటారా ఆ సూక్ష్మ శరీరాన్ని పట్టుకుని తీసుకెళ్ళడం మొదలు పెడతారు. తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? నీవు చేసిన పాపముల చిట్టా చెప్పి తీసుకెడతారు. వాళ్ళే నిష్కారణంగా తీసుకెళ్లరు. నీకు శరీరమిస్తే, ఇంద్రియములనిస్తే, తెలుసుకోగలిగిన బుద్ధినిస్తే వెనక్కి తిరిగి ఈశ్వరుడిని నువ్వు చూడలేదు. చూడకపోవడం వల్ల ఏమైంది? నిన్నిప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా? నడు అని మండిపోతున్న ఇసక మీద గాఢాంధకారంలో నీటి చుక్క ఇవ్వకుండా వీపు మీద కొరడాలు కొడుతూ కొన్ని రోజుల పాటు నడిపించి తీసుకుని వెడతారు. తీసుకెళ్ళి కాలిపోతున్నటువంటి ఇనప స్తంభమునకు వేసి కట్టేస్తారు సూక్ష్మ శరీరాన్ని. దానికి ఒక శరీరం ఇస్తారు. అది తప్తమైపోతుంటుంది చేసిన పాపానికి. అప్పుడు ముంతురు తప్తతోయముల మొత్తురు ఉగ్ర గదాసిధారలన్ త్రింతురు పొట్ట ప్రేవులు వధింతురు మీద నిభేంద్ర పంక్తి నొప్పింతురు ఘోరభంగి కంపింతురు పముల కరిపింతురు పముల చేత బిట్టు ద్రొబ్బింతురు మీద గుండ్లు తిరిపింతురు దేహము కోసి కండలన్. అగ్నిహోత్రంలో పారేస్తారు. అక్కడే కట్టేసి కత్తి తెచ్చి శరీరపు కండ కోసి తినరా అని మనకే పెడతారు.
అప్పుడు ఆ కండ తానే తింటాడు. లేకపోతే కొంతమందిని కూర్చోపెట్టి కండలు కోసుకు తినండి అంటే వాళ్ళు ఆ కండలు కోసుకుని తింటుంటారు. చేసిన పాపమును చెప్తారు, చెప్పి శిక్ష వేస్తుంటారు. ఆనాడు నువ్వు చేసిన పాపము యొక్క ఫలితమును కిందనున్న వాళ్ళు అనుభవిస్తుంటారు సుఖముగా. పాపమునకు ఫలితమును నువ్వు ఒక్కడివి అనుభవిస్తుంటావు. ఇలా అయిపోకుండా ఉండాలంటే అమ్మా ఒక్కటే ఒక మార్గం ఉన్నది. ఏమిటో తెలుసా? అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనము చేయలేరు. అది యథార్థము. కాబట్టి నువ్వేం చేస్తావు? అంతటా నిండిన వాడను నువ్వు చూడలేవు. కాబట్టి ఆ స్వామి పరమభక్తులైన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడినాడు. ఒక మూర్తిని నీ హృదయ స్థానమునందు నిక్షేపించు, ఇక్కడ పెట్టుకో. ధ్యానం. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.